హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హైగ్రీవ్ ఫోటోషాప్ క్లాసెస్. ఈ క్లాస్లో మనము లేయర్స్లో ఇక లాక్స్ ఉన్నాయి కదా, ఈ లాక్స్ గురించి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి మీరు ఇక్కడ హోల్డ్ చేస్తే దాని నేమ్ కూడా కనిపిస్తుంది, చూసారా? లాక్ ట్రాన్స్పరెంట్ పిక్సెల్స్ అని ఉంది. ఓకే, ఇది ట్రాన్స్పరెంట్ పిక్సెల్స్ అనమాట. ఓకే, మనకి ఇక్కడ చూస్తుంటేనే ఈ సింబల్స్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఇది ట్రాన్స్పరెంట్, ఇది బ్రష్, ఇది మూవ్ టూల్, ఇది ఆర్ట్ బోర్డ్, ఇదేమో లాక్. ఓకే, మనం ఈ లాక్ ఎక్కువగా యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూద్దాం. ఫస్ట్ వన్ ట్రాన్స్పరెంట్ పిక్సెల్స్. ఇప్పుడు ఇక్కడ చూస్తారు కదా, మనకు ఓన్లీ ఇందులో సింపుల్గా ఒక 3 మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నేను చెప్తాను చూడండి. సో ఫస్ట్ వన్ మూవ్ టూల్ తోటి నేను దీన్ని ఇలా మూవ్ చేస్తున్నాను. ఓకే, ఇది ఇలా మూవ్ అవుతుంది ఎందుకంటే ఇది జస్ట్ ఒక లేయర్, లాక్ కూడా లేదనమాట. సో ఫస్ట్ వన్ ట్రాన్స్పరెంట్ లేయర్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ లాక్ చేద్దాం. దీనిపైన క్లిక్ చేయగానే లాక్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, మూవ్ టూల్ తోటి నేను మూవ్ చేస్తున్నాను, మూవ్ అవుతుంది. ఓకేనా, మూవ్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఫోర్గ్రౌండ్లో ఒక కలర్ తీసుకుంటున్నాను. చూడండి, ఫోర్గ్రౌండ్లో రెడ్ అండ్ బ్యాక్గ్రౌండ్లో కూడా ఒక కలర్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్లూ. ఓకే, సో ఇక్కడ రెడ్ అండ్ బ్లూ తీసుకున్నాను. ఇప్పుడు బ్రష్ టూల్ తీసుకుంటున్నాను. ఓకే, బ్రష్ టూల్ తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, దీనికి లాక్ ఉంది కదా, సో ఇలా డ్రా చేస్తున్నాను. ఇక్కడ 100% పిక్సెల్స్ తోటి మనకి బాక్స్ అనేది ఉంది. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ బాక్స్ 100% ఒపాసిటీతో ఉంది. ఈ పక్కనున్న బాక్స్ 50% ఒపాసిటీతో ఉంది. అంటే ఇక్కడ ఒపాసిటీ ఇందులో 50% మాత్రమే ఉంది దీనిపైన. ఇప్పుడు దీనిపైన డ్రా చేస్తాను అనుకోండి, చూసారా? ఓన్లీ 50% మాత్రమే అప్లై అయిపోయింది అనమాట. ఇప్పుడు దీనికేమో 100% అయింది, దీనికేమో 50% మాత్రమే అయింది. ఇదే డిఫరెన్స్ అనమాట. అంటే ఇక్కడ మనం లాక్ అనేది లాక్ చేస్తే ఏమవుతుందంటే, ఇక్కడ ఎంత పిక్సెల్స్ ఒపాసిటీతో ఉందో అంత మాత్రమే బ్రష్ అనేది అప్లై అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లాక్ తీసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ లాక్ తీసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు లాక్ తీసేసాను. ఇప్పుడు కూడా బ్రష్ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ అప్లై చేస్తాను. 100% అప్లై అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, 100% అప్లై అయిపోయింది. ఇక్కడ 100 అప్లై అయింది, ఇక్కడ 100 అప్లై అయింది. అంతేగాని ఆ గ్రీన్ కలర్ని పట్టించుకోలేదన్నమాట. ఓకే, సో ఇది డిఫరెన్స్. అండ్ ఇక్కడ మధ్యలో ఏరియా ఉంది కదా, సో ఇదంతా ట్రాన్స్పరెంట్, ఇక్కడ మనకు అప్లై అవ్వదన్నమాట బ్రష్ అనేది. ఓకేనా, నెక్స్ట్ ఈ లాక్ని మనం ఇక్కడ క్లిక్ చేసైనా తీసేయచ్చు, లేదా డైరెక్ట్గా లాక్ పైన క్లిక్ చేసినా పోతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రష్ టూల్ అనమాట. సో నేను ఈ బ్రష్ పైన క్లిక్ చేస్తాను, ఇక్కడ లాక్ పడ్డది. ఇప్పుడు మూవ్ టూల్ తోటి మూవ్ చేస్తున్నాను. ఓకే, మూవ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు బ్రష్ తీసుకుందాం. బ్రష్ టూల్కి వెళ్ళగానే బ్యాన్ సింబల్ కనిపిస్తుంది. ఓకేనా, ఎందుకంటే బ్యాన్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఎరేజర్ కోదాం. ఇప్పుడు ఎరేజర్ టూల్ తీసుకున్నాను. ఎరేజర్ టూల్ కూడా బ్యాన్ కనిపిస్తుంది. అంటే అర్థమైందా మీకు? ఇక్కడ లాక్ అనేది ఉంటే మనకు బ్రష్ అనేది వర్క్ చేయదన్నమాట. చూసారా, కంప్లీట్గా బ్యాన్ సింబల్ అనేది ఉంది. ఇంతే, ఇది బ్రష్. ఓకే, సో నెక్స్ట్ మూవ్ టూల్. సో ఈ మూవ్ టూల్ తోటి ఇప్పుడు ఇక్కడ లాక్ చేసాం కదా, ఇప్పుడు మూవ్ చేయడానికి ట్రై చేస్తే మూవ్ అవ్వట్లేదు. ఓకేనా, ఇది మూవ్ టూల్ అనమాట. మూవ్ టూల్ వర్క్ చేయట్లేదు. ఇప్పుడు బ్రష్కి వెళ్దాం. బ్రష్తో డ్రా చేస్తుంటే వస్తుంది, బ్రష్ అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఎరేజర్కి వెళ్దాం. సో ఎరేజర్ కూడా మనకు వస్తుంది అనమాట, వర్క్ అవుతుంది. ఓకే, సో ఇవి టెస్ట్ చేస్తాం. సో మూవ్ టూల్ మాత్రమే వర్క్ అవ్వట్లేదు. సో ఇప్పుడు లాక్ అనేది తీసేస్తున్నాను. నెక్స్ట్ ఆర్ట్ బోర్డ్. సో ఇది ఆర్ట్ బోర్డ్ అనమాట. ఓకే, ఆర్ట్ బోర్డ్. సో ఇప్పుడు చూడండి, ఈ రెండు ఆర్ట్ బోర్డ్లోనే ఉన్నాయి కదా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 లేయర్స్లో పైన లేయర్ 2 ఉంది కదా, దీన్ని లాక్ చేద్దాం. ఇక్కడ ఆర్ట్ బోర్డ్. ఓకే, సో చూడండి, దీన్ని లాక్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడికి మూవ్ చేస్తున్నాను. సో ఇక్కడికి వచ్చింది కానీ కనిపించట్లేదు. చూస్తారా, ఇక్కడికి వచ్చినా కూడా కనిపించట్లేదు, ఎందుకంటే లాక్ ఉంది కాబట్టి. మళ్ళీ కంట్రోల్ Z అంటున్నాను. ఓకే, సో ఇప్పుడు లాక్ తీసేద్దాం. లాక్ తీసేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రాగ్ చేస్తాను. చూస్తారా, ఇప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా మనకు కనిపిస్తుంది, ఎందుకంటే లాక్ లేదు కదా. సో నేను ఇక్కడ బయటికి తీసుకెళ్ళినప్పుడు మీరు ఇక్కడ చూడండి, అది ఆర్ట్ బోర్డ్ దాటి బయటకు వస్తుంది. సార్ చూడండి, చూస్తారా, ఆర్ట్ బోర్డ్ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట లేయర్ 2 అనేది. మళ్ళీ నేను తీసుకెళ్తున్నాను, ఇప్పుడు ఇన్సైడ్ వచ్చింది. సో ఇలా ఇప్పుడు లేయర్ 1ని కూడా ట్రై చేద్దాం. సో లేయర్ 1ని ఇలా తీసుకెళ్దాం. సో చూడండి, బయటకు వచ్చేస్తుంది, అంటే పైకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇక్కడికి ఇప్పుడు పైన పెట్టాం కదా, అంటే లేయర్స్ షిఫ్ట్ అయిపోయినాయి. ఓకే, సో ఇది ఆర్ట్ బోర్డ్ అనమాట. సో లాస్ట్లో లాక్ అనమాట. సో ఇది ఓవరాల్ లాక్. ఇక్కడ ఏంటంటే మనకి ఏది పనిచేయదనమాట. సో చూడండి, ఇప్పుడు ఇది ఓవరాల్ లాక్ అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లాక్స్లో మనకు కొన్ని బ్రష్ పనిచేసింది, ఎరేజర్ పనిచేసింది. ఓకే, మూవ్ టూల్ కూడా పనిచేసినాయి. కానీ ఇప్పుడు ఈ లాక్ అంటే ఇది పర్మనెంట్ లాక్ అనమాట. ఇప్పుడు ఇక్కడ లాక్ వేస్తే మనకి ఇక్కడ ఏ టూల్ పనిచేయదు. ఇప్పుడు మూవ్ టూల్ పనిచేయట్లేదు,
ఇక్కడ బ్రష్‌కొస్తే బ్రష్ పని చేయట్లేదు. ఎరేజర్‌కొస్తే ఎరేజర్ కూడా పని చేయట్లేదు. చూసారా? బ్యాన్ సింబల్ కనిపిస్తుంది. సో ఇది అల్టిమేట్ లాక్ అనమాట. లాస్ట్ వన్ వచ్చేసి. ఓకే. సో ఇది లాక్స్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇక్కడ కైండ్ అని ఉంది కదా! ఇవి చూడండి. ఇవి లేయర్స్ సెర్చ్ అనమాట. ఇక్కడ నేను కొన్ని లేయర్స్ తీసుకున్నాను. ఆ లేయర్స్‌ని మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 లేయర్స్ ఉన్నాయనుకోండి. మనకు కావాల్సిన లేయర్స్‌ని మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడున్న ఈ కైండ్ అనే ఆప్షన్స్ తోటి మనకిక్కడున్న వీటితోటి మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. ఓకే. మీకిక్కడ ఈ ఐకాన్స్ చూస్తుంటేనే కొన్ని గుర్తొస్తుంటాయి. చూడండి. ఇది ఇమేజ్ ఐకాన్ కదా! చూడడానికి ఇమేజ్ లాగుంది. ఇదేంటి అడ్జస్ట్‌మెంట్ ఐకాన్. చూడండి ఈ అడ్జస్ట్‌మెంట్ ఐకాన్ ఇక్కడున్న ఐకాన్స్ 2 ఒకటే కదా! సో నెక్స్ట్ టీ అంటే టెక్స్ట్. సో ఇది చూడండి. మనం షేప్ లేయర్స్ తీసుకున్నప్పుడు అంటే ఇక్కడున్న షేప్స్ తీసుకున్నప్పుడు మనకిది ఈ ఐకాన్ కనిపిస్తుంది వాటిలో. అండ్ లాస్ట్ వన్ ఇదొచ్చేసి స్మార్ట్ ఆబ్జెక్ట్స్‌కి అనమాట. స్మార్ట్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు మనకిది కనిపిస్తుంది. ఓకే. సో ఇవి ఎలా వర్క్ చేస్తాయంటే ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడున్న లేయర్స్‌లో వేటిలో మనకు పిక్సెల్స్ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ ఫిల్టర్ అయ్యి చూపిస్తదనమాట. దీనిపైన క్లిక్ చేస్తే. ఇక్కడ చూడండి మనకిక్కడ అడ్జస్ట్‌మెంట్ లేయర్ ఉంది. ఇక్కడ చూడండి బ్రైట్‌నెస్ అండ్ కాంట్రాస్ట్ అని ఉంది. నెక్స్ట్ ఇక్కడ స్మార్ట్ ఆబ్జెక్ట్ కూడా ఉంది ఈ ఇమేజ్‌లో. ఇది చూడండి ఈ ఇమేజ్ ఏంటంటే ఈ ఇమేజ్ అనమాట. ఇక్కడున్న ప్రభాస్ ఇమేజ్ మనకొచ్చేసి స్మార్ట్ ఆబ్జెక్ట్. ఓకే. స్మార్ట్ ఆబ్జెక్ట్ పిక్ అనమాట. మనం రైట్ క్లిక్ చేసి స్మార్ట్ ఆబ్జెక్ట్ కన్వర్ట్ చేస్తాం కదా! సో ఆ పిక్ అనమాట. ఓకే. ఇక లేయర్ 1కేమో ఇక్కడ డ్రాప్ షాడో ఉంది. లేయర్ 1 అంటే ఇది. దీనికేమో కింద డ్రాప్ షాడో ఉంది. ఇక్కడ మనకొక టెక్స్ట్ లేయర్ కూడా ఉంది. టెక్స్ట్ ఉంది. ఓకే. మిగతా అన్నిట్లో కూడా మనకు పిక్సెల్సే ఉన్నాయి. ఆ పిక్సెల్స్ అన్నిటిని మనకిక్కడ ఫిల్టర్ చేసి ఆ లేయర్స్‌ని మనకిక్కడ చూపిస్తదనమాట. దీనిపైన క్లిక్ చేస్తే. ఇప్పుడు ఇక్కడ చూడండి రెక్టాంగిల్ అంటే ఇది కదా! సో ఇదేమో మనకొచ్చేసి షేప్ అనమాట. ఈ షేప్ లేయర్ పైన నేను ఉంటున్నాను. ఎందుకంటే దీన్ని తీసుకోదు. తీసుకోకుండా మిగతావన్నీ కూడా ఫిల్టర్ చేస్తది. ఇప్పుడు దీనిపైన క్లిక్ చేస్తున్నాను చూడండి. సో చూడండి. అది తీసుకోలేదో ఇక్కడున్న మిగతా లేయర్స్‌ని ఇక్కడ మనకు చూపిస్తుంది. 1, 2, 3, 4 ఈ 4 లేయర్స్‌లో మనకు పిక్సెల్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా? ఇక్కడ మనకు టెక్స్ట్ లేయర్ తీసుకోలేదు. ఓకే. సో ఎందుకంటే ఇందులో పిక్సెల్స్ ఉండవు కాబట్టి ఇది తీసుకోలేదు. నెక్స్ట్ ఇక్కడున్న ప్రభాస్ ఇమేజ్‌ని కూడా మనకు తీసుకోలేదు. దీన్ని కూడా. సో చూడండి ఇలా టచ్ చేస్తేనే మనకు చూపిస్తుందనమాట. ఓకే. సో ఇలా. ఇప్పుడు ఇక్కడ డ్రాప్ షాడో ఉన్నది మాత్రం తీసుకున్నది. చూస్తారా? లేయర్ 1కి డ్రాప్ షాడో ఉంటే అది ఫిల్టర్ చేసి అది తీసుకుంది. ఎందుకు చెప్పండి? ఇందులో మనకు పిక్సెల్స్ అనేవి ఉన్నాయి. సో పిక్సెల్స్ ఉన్న లేయర్స్‌ని మనం సెపరేట్ చేయొచ్చు దీనిపైన క్లిక్ చేసి. నెక్స్ట్ అడ్జస్ట్‌మెంట్ లేయర్స్. అడ్జస్ట్‌మెంట్ లేయర్స్ ఇక్కడ ఎన్నున్నాయి? ఇక్కడ చూసుకుంటే మనకు ఒకటే ఒకటి ఉంది. ఓకే. లాస్ట్ వన్ చూస్తారా? ఇక్కడ బ్రైట్‌నెస్ అండ్ కాంట్రాస్ట్ ఇదొక్కటే ఉంది అడ్జస్ట్‌మెంట్ లేయర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 100 లేయర్స్ ఉండి అందులో అడ్జస్ట్‌మెంట్ లేయర్స్ ఒక 20 ఉన్నాయనుకోండి. మనం వరుసగా చూసుకుంటూ వెళ్ళాలంటే మనకు ప్రాబ్లమ్ కాబట్టి సో దీనిపైన క్లిక్ చేస్తే ఎన్ని అడ్జస్ట్‌మెంట్ లేయర్స్ ఉంటే అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. చూసారా? ఒకటే ఉంది కాబట్టి ఒకటే కనిపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంకొకటి తీసుకుంటున్నాను. ఓకే. సో చూడండి. ఇక్కడ ఇంకొక అడ్జస్ట్‌మెంట్ లేయర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూ అండ్ సాచురేషన్ అనే అడ్జస్ట్‌మెంట్ లేయర్ తీసుకున్నాను ఇక్కడ. ఓకే. సో ఇప్పుడు 2 అడ్జస్ట్‌మెంట్ లేయర్స్ ఉన్నాయి కదా! దీనిపైన క్లిక్ చేద్దాం. సో చూడండి 2 అడ్జస్ట్‌మెంట్ లేయర్స్ ఉన్నాయి కాబట్టి ఆ 2 ఇక్కడ వచ్చినాయి. ఈ ప్రాజెక్ట్‌లో ఎన్ని అడ్జస్ట్‌మెంట్ లేయర్స్ ఉంటే అన్ని మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. అంటే ఫిల్టర్ వేసి చూసుకోవచ్చు మనం. ఓకే. నెక్స్ట్ టెక్స్ట్ లేయర్. టీ అంటే ఎన్ని టెక్స్ట్ లేయర్స్ ఉన్నాయి? ఇక్కడ ఒకటే ఒక టెక్స్ట్ లేయర్ ఉంది. ఓకే. ఎన్ని ఉంటే మనకు అన్ని ఫిల్టర్ వేసి చూపిస్తది. ప్రెజెంట్ అయితే ఒకటే ఉంది. ఇప్పుడు దీనిపైన క్లిక్ చేస్తే మనకి చూడండి ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా? సో ఎన్ని టెక్స్ట్ లేయర్స్ ఉంటే అవన్నీ కూడా ఇలా వరుసగా కనిపిస్తుంటదనమాట. సో ఇదొచ్చేసి షేప్ ఐకాన్ కదా! సో ఇక్కడ ఎన్ని షేప్స్ ఉన్నాయి? ఒకటే ఒకటి ఉంది. రెక్టాంగిల్ ఒక్కటి ఉంది. ఓకే. సో అది కూడా టాప్‌లో ఇక్కడే ఉంది. సో నేను దీనిపైన క్లిక్ చేస్తే చూడండి షేప్ అనేది కనిపించింది. ఎన్ని ఉంటే అన్ని కనిపిస్తాయి మళ్ళీ వరుసగా. సో ఇక్కడ చూడండి స్మార్ట్ ఆబ్జెక్ట్ ఐకాన్ అనమాట. ఈ స్మార్ట్ ఆబ్జెక్ట్ ఇమేజ్ దేనికుంది? ఈ ఇమేజ్‌కి మాత్రమే ఉంది స్మార్ట్ ఆబ్జెక్ట్. ఇది దీనికి లేదనమాట. ఇది నార్మల్ ఇమేజ్ ఇది. ఓకే. రాస్టర్ ఇమేజ్. ఇదొచ్చేసి స్మార్ట్ ఆబ్జెక్ట్. సో ఇప్పుడు చూద్దాం. దీనిపైన క్లిక్ చేస్తున్నాను. సో చూడండి A1 అని ఉంది. సో ఇది నాకు ప్రభాస్ ఇమేజ్ అనమాట. దీనికొకటి ఇక్కడ ఉంది సెపరేట్ చేసింది. సో ఇవి అనమాట. ఇలా లేయర్స్‌ని మనం ఇందులో ఫిల్టర్ చేసుకోవచ్చు. ఓకే. సెర్చ్ చేసుకోవచ్చు సెపరేట్‌గా. ఓకే. ఇప్పుడు ఇక్కడ అన్నీ మిక్స్ అయిపోయి ఉన్నాయి. మనం సెపరేట్ చేసి ట్రీట్ చేయొచ్చు అనమాట. ఇక లాస్ట్ వన్ ఇక్కడ ఒక ఐకాన్ కనిపిస్తుంది కదా! ఇది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇది ఆన్‌లో ఉంది. ఓకే. ఇది ఆన్‌లో ఉంది. పైకుంటే ఆన్ ఉంటది.
ఇలా కిందికంటే ఇవన్నీ ఆఫ్ అయిపోతాయి అనమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నీ కూడా ఆఫ్ అయిపోతాయి. మళ్ళీ ఇలా ఆన్ చేసుకోవచ్చు. ఓకే. సో, అలా అనమాట. ఇక్కడ కైండ్ అని ఉంది కదా! సో, ఇదొచ్చేసి ఒక సెర్చ్ బాక్స్. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ అని ఉంది. నేమ్ అని అంటే ఇప్పుడు ఇక్కడ లేయర్స్‌కి నేమ్స్ ఉంటాయి కదా! ఇప్పుడు ఇక్కడ నేమ్ పైన క్లిక్ చేస్తున్నా. ఆ లేయర్స్‌కి నేమ్స్ ఉంటాయి. ఇక్కడ ఏబీసీడీ అని ఉంది కదా! సో, ఇప్పుడు ఇక్కడ సెర్చ్ చేస్తాను. ఏబీసీడీ. సో, చూడండి. నేను స్మాల్ లెటర్స్‌లో ఏబీసీడీ అని టైప్ చేయగానే ఆ లేయర్ మనకి ఇక్కడ వచ్చింది. సో, లేయర్ నేమ్‌ని మనం సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. అదే నేమ్ అనమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఎఫెక్ట్ ఉంది. ఎఫెక్ట్ అంటే ఇప్పుడు ఇక్కడ మనకు ఈ లేయర్స్‌లో ఏ ఎఫెక్ట్ మనకు సెర్చ్ చేసుకోవాలి అనుకుంటే ఆ ఎఫెక్ట్‌ని మనం ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు అనమాట. మనం ఇందాక చూస్తాం కదా! దీనికి డ్రాప్ షాడో ఉంది. సో, ఇక్కడ నేను ఒకదానికి డ్రాప్ షాడో యూజ్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ డ్రాప్ షాడో. ఈ డ్రాప్ షాడో నేను సెలెక్ట్ చేసుకోగానే ఎన్ని లేయర్స్‌కి డ్రాప్ షాడో ఉంటే అన్ని లేయర్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి అనమాట. ఒక దానికి ఉంది కాబట్టి ఇక్కడ మనకు ఒకటే కనిపిస్తుంది. సో, ఇదనమాట. ఓకే. సో, నెక్స్ట్ వన్ మోడ్. మోడ్ అంటే బ్లెండింగ్ మోడ్ అనమాట. ఓకే. బ్లెండింగ్ మోడ్ అంటే ఇప్పుడు నార్మల్ అని అంటే నార్మల్ అనే ఉంది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ వేరే ఏ మోడ్స్ నేను పెట్టలేదు. సో, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ డిజాల్వ్ ఉంది. ఈ డిజాల్వ్ తీసుకుంటే చూడండి ఏవి కనిపించట్లే. అన్నీ కూడా నార్మల్‌లోనే ఉన్నాయి. అందుకే మనకు కనిపిస్తున్నాయి అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి యాట్రిబ్యూట్స్ అనమాట. ఈ యాట్రిబ్యూట్స్‌లో మనకి ఇక్కడ చాలా ఉన్నాయి. మీరు చదువుకోవచ్చు అన్నీ గూడా. ఫస్ట్ వన్ విజిబుల్ అని ఉంది గదా! ఇక్కడ విజిబుల్ లేయర్స్ అన్నీ మనకు కనిపిస్తుంటాయి. నెక్స్ట్ లాక్డ్ అని ఉంది. అంటే లాక్డ్ లేయర్స్ అన్నీ కనిపిస్తాయి దీనిపైన క్లిక్ చేస్తే. ఇప్పుడు మనకు ఒక్కటి కూడా లాక్ లేదు కాబట్టి ఇక్కడ కనిపించట్లేదు. ఓకే. సో, నెక్స్ట్ ఇక్కడ ఎంప్టీ లేయర్స్. ఎంప్టీ పైన క్లిక్ చేస్తే ఎంప్టీ లేయర్స్ రెండే ఉన్నాయి ఇక్కడ మనకు. ఆ 2 మనకి ఇక్కడ చూపిస్తున్నాయి. ఓకే. సో, ఇక్కడ మిగతా ఆప్షన్స్ అన్నీ కూడా మీరు చదువుకుంటూ క్లిక్ చేసి ట్రై చేయొచ్చనమాట. ఓకే. సో, నెక్స్ట్ కలర్. ఇక్కడ ఒక లేయర్‌కి అంటే లేయర్ 2కి ఇక్కడ మనం రెడ్ కలర్ అనేది ఇచ్చాం. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ ఏబీసీకి మనం ఇక్కడ కూడా ఇద్దాం. ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే మీరిక్కడ ఏ కలర్ అయినా ఇవ్వచ్చు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లూ ఇస్తున్నాను. దీనికి రెడ్ ఇచ్చాను. దీనికి బ్లూ ఇచ్చాను. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ కలర్‌లో మనం ఇక్కడ సెలెక్ట్ చేయొచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్. రెడ్ క్లిక్ చేస్తే రెడ్ లేయర్ వచ్చింది. నెక్స్ట్ బ్లూ క్లిక్ చేస్తే బ్లూ లేయర్ అనేది మనకు కనిపిస్తున్నాయి. అంటే ఆ బ్లూ లేయర్స్ అన్నీ కనిపిస్తాయి. రెడ్ లేయర్స్ అన్నీ కనిపిస్తాయి. మనం ఏ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్ లేయర్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఓకే. సో, అలా మీరు మిగతావన్నీ కూడా సెర్చ్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఆబ్జెక్ట్స్, గ్రూప్స్, ఆర్ట్ బోర్డ్స్. ఓకే. సో, ఇవన్నీ. ఇది జస్ట్ ఒక సెర్చ్ బాక్స్ అనమాట. లేయర్స్ అన్నీ అంటే లేయర్స్ ఎక్కువగా ఉంటే మనం ఒక దగ్గర చూడొచ్చు అని వీటిని ఇచ్చారనమాట. ఓకే. సో, ఇది. నెక్స్ట్ మనకిక్కడ టోటల్‌గా 3 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఓకే. సో, 3 డాక్యుమెంట్స్‌లో 3 ఇమేజెస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే. సో, ఇక్కడ విండోలో ఇక్కడ మనకు అన్ని ఆప్షన్స్ ఆల్రెడీ చూసుకుంటూ వెళ్ళాము. మీరు మళ్ళీ క్లిక్ చేసి ఇండివిజువల్‌గా చూసుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ పైన 2 ఉన్నాయి. ఇక్కడ చూడండి. అరేంజ్, వర్క్ స్పేస్. ఓకే. ఫస్ట్ వన్ అరేంజ్‌లో చూద్దాం. ఇక్కడ టైల్ ఆల్ వర్టికల్ అని ఉంది. ఓకే. సో, ఇక్కడ 3 ఇమేజెస్ ఉన్నాయి కదా! ఈ 3 ఇమేజెస్‌ని మనము వర్టికల్‌గా చూడొచ్చనమాట. దీనిపైన క్లిక్ చేస్తే చూడండి. ఇలా వర్టికల్‌గా ఒకటే ప్లేస్‌లో పెట్టుకొని ఇలా ఇండివిజువల్‌గా చూడొచ్చు. పక్కన పెట్టుకొని. ఓకే. నెక్స్ట్ అరేంజ్. ఇది హారిజాంటల్లీ. ఇలా హారిజాంటల్‌గా మనం చూడొచ్చనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. సో, చూడండి. ఇక్కడున్న ఇమేజ్ ఇప్పుడు ఇక్కడికొచ్చింది. చూసారా? ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ అరేంజ్‌లో 2 అప్ హారిజాంటల్ అని ఉంది. సో, దీనిపైన క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనకు 2 హారిజాంటల్‌గా వచ్చేసి ఇక్కడ పక్కన ఒకటి ఇండివిజువల్‌గా ఓపెన్ అవుతుందనమాట. అంటే మనం ఈ 2తో వర్క్ చేసుకోవచ్చు లేదా ఈ 2తో వర్క్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇప్పుడు ఈ ప్లేస్‌లో మీరు ఏ ఇమేజ్ అన్నా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇక్కడికి తీసుకెళ్ళినా డ్రాప్ చేయొచ్చనమాట. సో, అది 2 అప్. నెక్స్ట్ వర్టికల్లీ అనమాట. ఓకే. 2 అప్ వర్టికల్లీ. సో, అది వర్టికల్‌గా మనకి ఇక్కడ కూడా వస్తుంది. ఇలా ఈ 2 ఒకటే దగ్గర ఉన్నాయి. ఇదొక్కటి ఇలా ఇండివిజువల్‌గా ఉందనమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ 3 అప్ లేదా 4 అప్, 6 అప్ ఇలా కనిపిస్తున్నాయి కదా! ఇక్కడ చూడండి. ఇక్కడ ఒకటి 3 అప్ స్టాక్డ్ అని ఉంది. సో, దీనిపైన క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఇక్కడ ప్రివ్యూ కనిపిస్తుంది కదా! సేమ్ దానిలాగానే అనమాట. సో, చూడండి. ఇలా వస్తుందనమాట. ఓకే. సో, మీరు వీటిని ఎక్స్‌చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఇలా పట్టుకొని ఇక్కడ మీరు ఇలా హోల్డ్ చేసి ఇలా డ్రాగ్ చేసి ఇలా మీరు ఎక్స్‌చేంజ్ కూడా ఇక్కడ నుంచే చేసుకోవచ్చు. ఓకే. సో, నెక్స్ట్ అరేంజ్‌లో మీరు అలా 6 అప్ వరకు చూసుకోవచ్చు. సో, లాస్ట్ వన్ చూడండి. కన్సాలిడేట్ ఆల్ 2 ట్యాబ్స్ అని ఉంది.
సో దీనిపైన క్లిక్ చేస్తే మనం ఫస్ట్‌లో ఎలా ఉన్నామో అలా వచ్చేస్తుందనమాట. కాకపోతే ఇక్కడ మారిపోతుంది. అంటే పొజిషన్స్ అనేవి మారిపోతాయి. ఓకే. సో ఫస్ట్ ఇమేజ్ ఇక్కడ ఉండేది కదా! సో జస్ట్ ఇలా డ్రాగ్ చేయొచ్చనమాట. సో చూడండి ఇలా డ్రాగ్ చేయొచ్చు. సో అప్పుడు ఇక్కడికొచ్చింది. చూడండి. ఓకే. సో నెక్స్ట్ విండోలో ఇక్కడ ఈ సెక్షన్ అంతా గూడా మనకు ఫ్లోటింగ్ అనమాట. అంటే ఫ్రీ ఫ్లోటింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ వీటిని చూస్తే మనకిందాక ఫిక్స్‌డ్‌గా ఉన్నాయన్నమాట. హారిజాంటల్, వర్టికల్ ఇలా ఫిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫ్లోట్ ఇన్ విండో అని ఉంది. ఓకే. ఫ్లోట్ ఇన్ విండో. దీనిపైన క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనం ఏదైతే విండోలో ఉన్నామో ఆ విండో మనకి ఇక్కడ ఫ్లోట్ అయిపోతుంది. అంటే ఇలా ఫ్రీగా మనకు బయటికి వచ్చేస్తుందన్నమాట. ఓకే. సో మళ్ళా కన్సాలిడేట్ ఆల్ టు ట్యాబ్స్ అని క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్లోట్ ఆల్ ఇన్ విండోస్ అని ఉంది. ఓకే. దీనిపైన క్లిక్ చేస్తే ఇప్పుడు అన్ని విండోస్ కూడా మనకు ఇలా ఫ్లోట్ అవుతున్నాయి అనమాట పక్క పక్కన. ఓకే. సో మనం ఇలా క్లిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది పైన ఉంది కదా! దీనిపైన క్లిక్ చేస్తే అది పైకొస్తది. దీనిపైన క్లిక్ చేస్తే అది టాప్‌కొస్తదనమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ మ్యాచ్ జూమ్ అని ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాచ్ జూమ్ అంటే ఇప్పుడు ఈ 3 ఇమేజెస్ పక్క పక్కన ఉన్నాయి కదా! సో మనం ఈ ఇమేజ్‌ని సో ఈ ఏరియాలో మనం జూమ్ చేద్దాం. సో ఈ ఏరియాలో జూమ్ చేస్తాను ఈ ఫ్లవర్ దగ్గర. సో మిగతావన్నీ కూడా నార్మల్‌గానే ఉన్నాయి. ఈ ఒక్క ఇమేజే జూమ్ చేస్తాను. సో ఇదే జూమ్ ఎఫెక్ట్ ఈ మిగతా ఇమేజెస్‌కి కూడా అప్లై అవ్వాలి అంటే జస్ట్ విండోలోకి వెళ్ళి అరేంజ్‌లో మనకి ఇక్కడ మ్యాచ్ జూమ్ పైన క్లిక్ చేస్తే చూడండి మిగతా ఇమేజెస్‌కి కూడా అప్లై అయిపోయింది. సో చూసారా? సో అంత జూమ్ అనేది అప్లై అయిపోయిందనమాట. మళ్ళీ దీన్ని నార్మల్ చేస్తాను. ఓకే. కంట్రోల్ 0 అని మళ్ళీ నార్మల్ చేస్తాను. వీటిని చూడండి ఇవి ఇలాగే ఉన్నాయి చూసారా? ఓకే. కంట్రోల్ 0 అని దీన్ని చేశా కదా! ఇప్పుడు దీనిపైకి వెళ్ళి అరేంజ్‌లో మ్యాచ్ జూమ్ అని క్లిక్ చేస్తే మిగతావన్నీ కూడా కంట్రోల్ 0 అయిపోతాయి. అంటే స్క్రీన్ ఫిట్ అవుతాయి అన్నమాట. అలా. సో నెక్స్ట్ విండోలో అరేంజ్‌లో చూడండి మ్యాచ్ లొకేషన్ అని ఉంది. ఓకే. సో ఇంతకుముందు మ్యాచ్ జూమ్ చేస్తాం కదా! ఇప్పుడు లొకేషన్ చేద్దాం. లొకేషన్‌కి, జూమ్‌కి డిఫరెన్స్ ఏంటంటే జూమ్ అంటే పర్టిక్యులర్‌గా జూమ్ అయిపోతుంది. ఓకే. లొకేషన్ అంటే ఆన్ ద స్పాట్ అనమాట. అంటే ఎగ్జాక్ట్ స్పాట్. సో ఎలా చేయాలి మనం జూమ్ టూల్ తీసుకోవచ్చు ఇక్కడ. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ షిఫ్ట్ హోల్డ్ చేయండి. షిఫ్ట్ హోల్డ్ చేసి ఇలా జూమ్ చేయండి పర్టిక్యులర్ ఏరియాలో. సో ఇదే స్పాట్ పక్కనున్న ఇమేజెస్‌కి కూడా అప్లై అవ్వాలంటే అరేంజ్‌లో ఇక్కడ చూడండి మ్యాచ్ లొకేషన్ దీనిపైన క్లిక్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఇక్కడ మ్యాచ్ అయిపోయింది. ఓకే. సో ఇదనమాట. నెక్స్ట్ విండోలో అరేంజ్‌లో ఇక్కడ చూడండి మ్యాచ్ రొటేషన్ అని ఉంది. ఓకే. ఈ ఇమేజ్‌ని మనం రొటేట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇవన్నీ నార్మల్‌గా ఉన్నాయి డాక్యుమెంట్స్. సో మనకి ఇక్కడ రొటేషన్ టూల్ ఉంది కదా! సో ఇక్కడ చూడండి రొటేషన్ టూల్ హ్యాండ్ కింద ఉంది. సో ఇప్పుడు దీనితోటి ఇలా రొటేట్ చేద్దాం. ఓకే. ఇలా రొటేట్ చేస్తాను ఇటు సైడ్. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. సో ఇవన్నీ కూడా ఇంకా అప్లై కాలేదు ఎఫెక్ట్ అనేది. ఓకే. ఇప్పుడు ఈ రొటేషన్‌ని మనం మిగతా డాక్యుమెంట్స్‌కి కూడా అప్లై చేద్దాం. అరేంజ్‌లో ఇక్కడ మ్యాచ్ రొటేషన్. ఇప్పుడు చూడండి. సో చూసారా? ఇమేజెస్ అన్నీ కూడా రొటేట్ అయిపోయాయి అన్నమాట. సో నెక్స్ట్ విండోలో అరేంజ్‌లో ఇక్కడ చూడండి లాస్ట్ వన్ మ్యాచ్ ఆల్. అంటే మ్యాచ్ ఆల్ అంటే ఇవన్నీ కూడా ఇక్కడ దీనికి వస్తాయన్నమాట ఇందులోకి. ఓకే. ఎట్ ఎ టైమ్ ఇవన్నీ కూడా మనము దీనిలో వేసుకోవచ్చు. మ్యాచ్ ఆల్ చేయొచ్చు అనమాట. నేమ్‌లోనే ఉంది. ఓకే. సో నెక్స్ట్ చూడండి వర్క్ స్పేస్. ఓకే. ఈ వర్క్ స్పేస్‌లో ఇక్కడ మనకు సెక్షన్స్‌గా ఉన్నాయన్నమాట. డిఫరెంట్ సెక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ ఎసెన్షియల్స్ టు డిఫాల్ట్. ఇది డిఫాల్ట్ అనమాట. అందుకే దీనికి టిక్ ఉందనమాట. ఓకే. సో ఇక్కడ మై వర్క్ అంటే దీన్ని నేను మీకు ముందే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కదా! సో ఇవి మనం క్రియేట్ చేసినవి అనమాట. ఇక్కడ చూడండి మనం ఇక్కడ గ్రాఫిక్ అండ్ వెబ్ అని ఉంది. ఇప్పుడు గ్రాఫిక్ అండ్ వెబ్ అని క్లిక్ చేస్తే మనకు గ్రాఫిక్‌కి అండ్ వెబ్‌కి కావాల్సిన టూల్స్, ఆప్షన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయి. ఇంటర్ఫేస్ చేంజ్ అయిపోతుందనమాట. ఇప్పుడు ఇక్కడ డిఫాల్ట్ ఉంది కాబట్టి ఇది డిఫాల్ట్ ఇంటర్ఫేస్. ఇక్కడ టూల్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఫోర్‌గ్రౌండ్, బ్యాక్‌గ్రౌండ్, లేయర్స్ ఇక్కడ. సో ఇదంతా కూడా డిఫాల్ట్ అనమాట. ఇప్పుడు మనం ఓన్లీ పర్టిక్యులర్‌గా గ్రాఫిక్ పైన అండ్ వెబ్ పైన పనిచేస్తున్నాం అనుకోండి. దీనిపైన క్లిక్ చేస్తే నాకు చూడండి కస్టమైజ్ అయిపోయింది. ఇక్కడ చేంజ్ అయిపోయినాయి. ఇక్కడ క్యారెక్టర్ బాక్స్ వచ్చింది. ఇక్కడ చూస్తారా ఇక్కడ లైబ్రరీస్‌లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ లేయర్స్‌లోకి అండ్ ఇక్కడ టూల్స్ కూడా మనకు లిమిట్ అయిపోయినాయి అనమాట. అంటే కావాల్సిన టూల్స్ మాత్రమే ఇక్కడ ఉన్నాయి. చూస్తారా అన్ని టూల్స్ లేవు ఇక్కడ. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం మోషన్ అంటే సో మీకు గిఫ్ అనుకోవచ్చు. అంటే ఇప్పుడు
మనం యానిమేషన్ కావచ్చు, వీడియో కావచ్చు, గిఫ్ కావచ్చు. సో, వాటికి సంబంధించిన మోషన్ అనమాట. దీనిపైన క్లిక్ చేయగానే కింద టైమ్ లైన్ వచ్చింది. చూసారా? కింద టైమ్ లైన్ వచ్చింది. ఇక్కడ ఈ ఆప్షన్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోయినాయి. నెక్స్ట్ వర్క్ స్పేస్‌లో పెయింటింగ్. పెయింటింగ్‌కి కావాల్సిన ఆప్షన్స్ మాత్రం మనకి ఇక్కడ వచ్చేస్తాయి. చూసారా? స్వాచెస్ వచ్చినాయి. ఓకే. బ్రషెస్ ఇవన్నీ కూడా పెయింట్‌కి సంబంధించినయి. నెక్స్ట్ ఫోటోగ్రఫీ. సో, ఫోటోగ్రఫీకి సంబంధించిన ఆప్షన్స్ చూస్తారా? హిస్టోగ్రామ్ కనిపిస్తుంది ఇక్కడ మనకు. ఓకే. అడ్జస్ట్‌మెంట్ లేయర్స్ ఇవన్నీ గూడా. మన ఓన్‌గా మనం క్రియేట్ జేసుకోవాలంటే ఇక్కడ న్యూ వర్క్ స్పేస్ పైన క్లిక్ జేసి మనం చేసుకోవచ్చనమాట. ఓకే. సో, అంటే ఇది ఓన్‌గా ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ రీసెట్ జేస్తున్నా. అంటే రీసెట్ టు డిఫాల్ట్ అనమాట. ఇక్కడ క్లిక్ జేస్తే మనకు డిఫాల్ట్‌గా మనకు ఫస్ట్ పొజిషన్‌కొచ్చేసింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు టూల్ బార్ అనేది ఇక్కడ గాకుండా ఇటు సైడ్ ఉండాలనుకోండి. మీరు ఇలా తెచ్చి ఇటు సైడ్‌ని ఇలా ప్లేస్ జేయొచ్చనమాట. మనకు బ్లూ లైన్ వచ్చినప్పుడు ఇక్కడ ప్లేస్ అయిపోతది. ఓకే. మళ్ళీ మీరు ఇలా క్లిక్ జేస్తే మూవ్ టూల్ గూడా మనకి ఇలా 2 లైన్స్‌లో కనిపిస్తది. ఓకే. సో, ఇప్పుడు గ్రేడియంట్స్ అనేది ఇక్కడ వద్దు లేదా ఇటు సైడ్ పెట్టుకుంటాం అనుకుంటే ఇటు సైడ్ పెట్టుకోవచ్చు. గ్రేడియంట్ అనేది ఇటు సైడ్ వచ్చింది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా వర్క్ స్పేస్ అనుకోండి. ఇది నేను కొత్తగా క్రియేట్ చేసిందనుకుంటే ఇక్కడ విండో పైన క్లిక్ చేసి ఇక్కడ మనము న్యూ వర్క్ స్పేస్ పైన క్లిక్ చేస్తే మనకు నేమ్ అడుగుతుంది. నేను ఆల్రెడీ మీకు చూపించాను. అందుకే ఇక్కడ మై వర్క్ అని ఉంది కదా! సో, ఇది నేను చూపించాను కాబట్టి దీనికి మళ్ళా మనం నేమ్ ఇచ్చుకోవచ్చు ఇక్కడ. నేను ఇంతకుముందు క్రియేట్ చేసిన దానికి మై వర్క్ అని నేమ్ ఇచ్చాను. ఓకే. సో, ఇలా మన ఓన్‌గా కస్టమైజ్ కూడా చేసుకోవచ్చనమాట మన వర్క్ స్పేస్‌ని. ఫోటోషాప్‌లో ఏది పర్మనెంట్‌గా ఉండదనమాట. మీరు ఇటు, అటు అన్నీ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా డిలీట్ అయిపోయినా గూడా ఇప్పుడు ఇక్కడ కలర్ అని ఉంది. ఇప్పుడు ఇక్కడ నేను క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ అయిపోయింది. ఇక్కడ కలర్ ఎక్కడ కనిపించట్లేదు. మళ్ళీ మీరు విండోలోకి వెళ్తే ఇక్కడ చూడండి ఇక్కడ కలర్. ఓకే. F6 అనమాట. దీనిపైన క్లిక్ చేస్తే ఇది మళ్ళొచ్చింది. మీరు మళ్ళీ తీసుకెళ్ళి ఇలా హోల్డ్ చేసి ఇక్కడ డ్రాప్ చేయొచ్చు. ఓకే. సో, నేను మళ్ళీ రీసెట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి టిక్ ఇక్కడ ఉంది కదా! సో, టిక్ ఇక్కడ ఉన్నప్పుడు మనం అన్నీ చేంజ్ చేస్తాం. అలా కాకుండా ఇక్కడ కింద ఉంది చూడండి. రీసెట్ టు ఎసెన్షియల్స్ దానిపైన క్లిక్ చేస్తే మనకు రీసెట్ అయిపోతుంది మొత్తం. ఓకే. సో, ఇదనమాట మనకు మాడ్యూల్ 3 మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో, మనం కావాల్సిన ఆప్షన్స్ అన్నీ కూడా తెలుసుకున్నాం. ఇక్కడితో మాడ్యూల్ 3 అనేది కంప్లీటెడ్. థాంక్ యూ.